హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి కష్టంగా 11:03 అవుతుంది. ఇంకా పునుగులు గ్యారెలు బజ్జీలు చేయడానికి రాజు నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం, రెడీ చేసుకుంటాం. ఇంకా మా తమ్ముడు మా నాన్న ఎక్కడికో షికారికి వెళ్ళి వస్తున్నారు. ఎక్కడికి రా అబ్బాయి? వెనుకొని వెళ్ళి వస్తున్నారండి. మన హోటల్ పెట్టాం కదా, చిల్లర కొట్టు కూడా పెట్టాం కదా, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్ మొత్తం దీంట్లో వేసారా? మా నాన్న కూడా నా కోసం ఏదో నూడిల్స్ ప్యాట్ ఏదో ఇచ్చిందండి. ఏంది తిన్నారా బిర్యానీ? పెట్రోల్ తెమ్మంటున్నా నానా, వీటి కొట్టడానికి ఫోన్ పే చేసిన పెట్రోల్ మాత్రం కొట్టనంటున్నానా? మరి అట్లా చెప్పరాదు. సరే తీసుకురాద్దామే, నేను వీడియో తెస్తున్నాగా, ఇంట్లో పెట్టు. సరే పడుకున్నా నువ్వు, నేను పెట్టుకున్నా. మా వాడు ఎండకి తిరిగి తిరిగి సాలిపోయారండి. ఏంటన్నారు కూల్ డ్రింక్స్ అన్న వాడు మంచిగా తాగుదాం ముందు. ఎంత ఎంత మొత్తం 5,000. చాలా బరువు ఉంది. తమ్ముడు నేను తమ్ముడు కదా. ఓకేనండి, ఇంకా చాలా వెయిట్ ఉంది, ఇంకా ఇంట్లో పెట్టేద్దాం. మా ద్రాక్ష, అలానే కమలాలు, ఆ తర్వాత వచ్చేసి ఏంటిది ఇది ఖర్జూరా, అవన్నీ రాజకుమారి మొక్కలు చేసుకుంటుంది. మా త్వరగా జల్లి కేక్ చేసేయడమే. వీడియో రన్ అవుతుంది అది, రన్ అవుతుంది. ఇంకా ఇవ్వండి, ఈ మొత్తం తీసుకొని ఇంక మన జల్లి కేక్ చేద్దాము. ఇంకా మా డాడీ వాళ్ళు ఇప్పుడే మంచిగా అవుతుందా? సరేనండి, మా తమ్ముడు అలానే మా నాన్న ఇంక వెనుకొని వెళ్ళి ఇంకా సరుకులు తీసుకొచ్చారు కదా, ఏమేమి తీసుకొచ్చారు చూద్దాము. ఇంతక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పే కదా, ఇంకా దానికి సంబంధించిన ఇది ఉన్నాయి రసనాలు, ఏం తీసిపోయి ఇంకా మన ఇంటికాడ పెట్టొద్దాం ఫ్రిడ్జ్లో. ఓకేనా? ఓపెన్ చేయి. సుహాసిని ఓపెన్ చేస్తుందా? ఓకేనండి, ఏం పెద్దలకు సంబంధించినవి సిగరెట్స్, అలానే ఇంకా బీడీలు అలాంటివి ఉంటాయి కదా, అవి వేరే దానికి సంబంధించినవి అన్నమాట. ఇంకా ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. పక్కనే వస్తున్నా, ఇప్పుడు తీసుకెళ్ళు. పక్కన పెట్టు. ఇవి వచ్చేసి అదేమో లెమన్ వాటర్ అండి, చాలా బాగుండిద్ది. ఇది వచ్చేసి మ్యాంగో సూర్య. ఇది వచ్చేసి ద్రాక్ష. ఇదేమో ఆరెంజ్. కళ్ళు ఏంటి అంటే పిల్లలకి కొంచెం వెరైటీగా ఉంటే తింటున్నారు. చాక్లెట్ ఇది ఇక్కడ వస్తున్నాయి కదా, చాలా బాగుండిద్ది. ఇది వచ్చేసి ప్యాకెట్ 5 రూపాయలు. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఏమో టీ కప్పులు అంతేగా, టీ కప్పులు మనకి. ఇవి వచ్చేసి 2 రూపాయల ప్యాకెట్లు అండి, యాపిల్. ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టే. ఏమో 6 రూపాయలు పెద్దవా? ఓకే. ఇవి కూడా అయ్యానండి, ఇవి 2 రూపాయలు. అవి 2 రూపాయలు. ఇగో ఈ 2 రూపాయలు. అంటే 5 రూపాయలు తెచ్చుకోవాలని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి. ఇవి వచ్చేసి పెద్ద గడ్డలు, ఈ 5 రూపాయలు. అవునవును. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా తెచ్చారు మా మామయ్యనా మా మరిది అయితే. ఇవి కూడా ద్రాక్ష 2 రూపాయల ప్యాకెట్లు. త్వరగా చూపించాలి, త్వరగా చూపిస్తాను. సరేనండి, ఇవన్నీ ఇంకా పిల్లలకు సంబంధించిన రసనాలు. ఈ బబ్లికాలు ఏమో తేనె ప్యాకెట్లు చాలా బాగుంటాయి, రూపాయికి 3. 2 రాజీ. ఇంతగా ఫోన్ చేసినప్పుడు ఆమె అనుకున్నా కొట్టామని, రూపాయికి 2 అంట. నెక్స్ట్ అవి సిగరెట్స్లే. తర్వాత అది ఇడ్లీ కవర్స్. అవును, పక్కన పెట్టు. ఇడ్లీ కవర్లు అయిపోయినాయి. తర్వాత ఈ లాలీపాప్లు. ఓకే, 5 రూపాయల ప్యాకెట్. ఇవి తినే కారం, టిఫిన్ లో కారం. అది ఈ రేగే పచ్చడి రాజకుమారి చాలా ఇష్టం ఉండే అంటే. కానీ నెక్స్ట్ ఈ మ్యాజిక్ చాలా బాగుంటాయి. ఇవి దారాలు వచ్చి అటు లాక్కుంటాయి, తింటా ఉంటారు. బాగుంటాయి. మా చిన్నడికి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు తినేవాళ్ళం అండి, స్కూల్కి వెళ్తాం. ఓకే. ఇవి వచ్చేసి ఇంకా జ్యూస్ అండి, అంటే ఆరెంజ్ మ్యాంగో జ్యూస్. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి. ఇవన్నీ ఎందుకు తీపిచ్చానంటండి, ఇంకా ఈ త్వరగా తీసిపోయి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాలి, అందుకని చెప్పేసి తీపిస్తున్నాను. నెక్స్ట్ దార్ పొంగులండి. ఇవేమో నీళ్ళ ప్యాకెట్లే, ఇంకంటే ఈ రసనాలే పెట్టడానికి. రసనాలు నీళ్ళ ప్యాకెట్లు అంటాం మేము అయితే. ఓకే. తర్వాత ఇవి కూడా దార పొంగులే. ఇవేంటి జల్లీలు అండి, బాగా వచ్చినాయి. పిల్లలు అయితే చాలా బాగా అంటారు. అవును, నాకు చాలా ఇష్టం. చాలా బాగా వచ్చినాయి. మోడల్ గిటార్ లాగా. మ్యాంగో జెల్లీ
పిల్లలు బాగా అనుకుంటారు రాజీ. చూడు నువ్వు వెళ్తే ఒక రకమే తెస్తావు. సరే ప్యాక్ చేసి ఉందిలే కానీ ఇంకా మ్యాంగోలో లేదు కనపడుతుంది. డబ్బా చూపి. దీని తోడు మనం బంకు తెచ్చుకున్నాం అనుకో బాగా సర్దుకోవచ్చు. బాగా తెలుసు. ఓకేనండి, అన్ని తెచ్చుకున్నాం కానీ ఇంకా ఒకటేనండి ఒక వెళ్తే, అదేంటంటే షాప్ ఒకటే లేదు. దాని గురించి దిగులేకపోతుందండి. ఆ షాప్ గురించి ఈ రోజు వెళ్తున్నాను. ఇంకా త్వరలో మన షాప్ రాబోతుంది. ఇంకా దానికి విఐపీస్ ఎవరంటే మీరేనండి. మీరందరే మాకు విఐపీస్, మీరే మా బంధువులు. మీరు చూస్తుండగానే ఇంకా కటింగ్ మాట. ఓకేనా? సరేనండి. ఇంకా రాజీ ఈ మొత్తం సరదుకో, వీటిలో ఉపయోగపడే మొత్తం నేను తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఈ బొబ్బలికాలు. ఓకేనండి, ఇంకా త్వర తీసుకుపోయి ఏమో పెట్టేస్తాను, ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఓకేనా? మా అమ్మని ఇంటికి వెళ్ళి ఇంకా మొత్తం సరికి ఇవ్వండి. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తావంటే ఇది ఒక డబ్బా, అంటే రేపు మార్నింగ్ కూడా బయటకు వస్తాయి. ఈ 2 డబ్బాలు, ఈ 3 పెట్టేసాయి. ఓకే, ఇది ఒక ప్యాక్. ఈ రెండు తీసుకెళ్తారా రాజీ మొత్తం? ఓకే, ద్రాక్ష, ఆరెంజ్, మ్యాంగో అవన్నీ తల జత తీసుకెళ్తాలే. 2 తీసుకెళ్తే సరిపోతాయి. ఓకేనా? ఇవన్నీ మొత్తం సర్దేసుకో నువ్వు త్వరగా. ఇంకా బాక్స్ అక్కడ తీసుకెళ్ళినాక నేను సర్దుకొని తరచు చూపిస్తాను. ఓకేనండి, ఇంక తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా సాయంత్రం పూట చూద్దాం పిల్లలు ఎలా కొనుక్కుంటారో, ఎంత ఆసక్తి చూపిస్తారో ఇష్టాన్ని. సరేనా? ఈ అమ్మాయికి ఇచ్చావా? రాత్రి సగం అయిపోయినాయి రాజీ. రాత్రి వీడియో తీయలేకపోయాం కానీ రాత్రి సగం అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఉండే. టిఫిన్ కూడా అయిపోవచ్చిందా? అయిపోయిందా? సరే, ఇప్పుడు నాకు ఇడ్లీ వద్దు కానీ భోజనం చేస్తాను. పని టైం అవుతుంది త్వరగా కానీ. ఓకేనండి, ఇంకా మన బొంక అయితే ఇదే. ఇంకా కొన్ని రోజులు ఏడో కనపడని చూసారా, అదే ప్లేస్లో మనం బొంక పెట్టబోతున్నాం. దాని గురించి అప్డేట్ ఏంటంటే వినకొండలో ఉప్పలపాడులో ఉందండి బొంకు. 5 లోన్లోన, అంటే 5 అడుగులు ఎడల్పు 5 అడుగులు పొడుగు మాట. కొంచెం పెద్దదే. మనం కొంచెం కిరాణా షాప్ లాగా అన్నీ సౌకర్యంగా అన్నీ ఉంచుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి కొంచెం పెద్ద బొంక తీసుకొస్తున్నాను. అయితే అది 4-wheeler పట్టదంటున్నారు, మళ్ళీ ట్రాక్టర్లో తీసుకురావాలంటున్నారు. అటు ఇటుగా ఉంటుంది వ్యవహారం. అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. బండి ఏమో 4-wheeler వచ్చేసేమో 5.2 ఇంచులు ఉందంట, బొంకేమో 5 అడుగులు ఉందంట. 2 ఇంచుల గ్యాప్లో పెట్టి రావచ్చులేరా అని చెప్పేసి మా నాన్న అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా మా మామని అడిగితే, మామ మరి రోజు పోదామా తీసుకొద్దాం అంటే, ఇంక రోజుకి వెనకపోతాం మనకి ఎందుకు అక్కడ అమ్ముకోవడం, కమ్మగా ఇంకా బొంకు ఆ షాప్ ఒకటి పెట్టుకుంటే రోజు ఉదయం తీయడం, సాయంత్రం తీయడం, ఇంట్లో పెట్టుకోవడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ సర్దుకోవడం ఎంత తలకైనా పోతుంది మామ అని చెప్పాను. అందుకని చెప్పేసి సరే అల్లుడు సాయంత్రం వెళ్ళి తీసుకొద్దాంలే అని, త్వరగా తీసుకొద్దాంలే. అది కాక ఇంత సాయంత్రం ఎందుకంటే మా మామ ఆటో ఉంది కదా, మిరియాలకి వెళ్తూ ఉంటాడు ముఠాకి. ఇంకా దానికోసం చెప్పేసి ప్రత్యేకంగా ఇంటికాడ ఉండలేము కదా, నేను కూడా పనికి వెళ్ళాలి. త్వరగా భోజనం చేసి ఇంకా పనికి వెళ్ళుడే. సరేనా? ఇంకా బొంకు సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చినప్పుడు బ్లాగ్ పెడతాను. అది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. ఇంకా వాడికి విఐపీస్, గెస్టులు అందరూ మీరే రిబ్బన్ కటింగ్ చేయడానికి. సరేనా? ఓకేనండి, ఇంకా మా మామ లేదా అంటున్నారు, ఏది కొట్టు చూపిస్తున్నావు కొంచెంసేపు మా అమ్మాయిని చూపిస్తున్నావు అని చెప్పేసి. మీ అమ్మాయిని చూపించకుండా కొట్టు చూపించకుండా మరి అటు చూసేవాళ్ళు గట్ట అర్థమైంది మామ, మరి ఎవరైనా తెలియాలిగా. ఇంకా వాళ్ళ తాత కూడా అంటున్నాండి. చెప్పు తాత. ఇంకేనండి, డైలీ సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఉదయం సాయంత్రం ఇంకా టీ తాగుతాడు. అలానే మా డైలీ కస్టమర్ మాట, పునుగులు గారెలు తింటూ ఉంటాడు. ఇంకా చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకు కూడా స్నాక్స్ ఇలాంటి తీసుకెళ్తూ ఉంటాడు. అంతేనా? సరే, ఇంకా మా పెద్ద కస్టమర్ కూడా ఇక బోడి తాతయ్య మా పెద్ద కస్టమర్ ఏనా. ఉదయం సాయంత్రం ఇడ్లీ అనో, దోశలు,
ఇంకా బీడి కట్టలు మాత్రం ఇంకా ఒక 10 కావాలా అది టిఫిన్ చేస్తున్నా ఇంకా త్వరగా పోయి భోజనం చేద్దాం ఇంకా